నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్ పై ట్యాప్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరిలో ఒక చిన్న పరిహారం ఉంది. అది చేస్తే మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీది ఏ రాశి వారై ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొదటిగా మేషరాశి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. బంధువర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందడంలో ఆలస్యం అవుతుంది. ఉద్యోగులకు అదనపు పని భారం తప్పదు. వృషభ రాశి ఫలితం. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం అంతగా కనిపించదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు తప్పవు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. మిథున రాశి ఫలితం. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. గృహమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. కర్కాటక రాశి ఫలితం. రుణదాతల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి. ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. ఆలయాలు దర్శనాలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత కలిగిస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు స్థానచలన సూచనలు ఉన్నవి. తదుపరి సింహరాశి. సమాజంలో ప్రముఖుల వ్యక్తుల పరిచయాలు అవుతాయి. దూర ప్రాంతముల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ధనపరంగా ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపార విస్తీరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి శుభవార్తలు అందుతాయి. కన్యారాశి ఫలితం. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. భూ వివాదాలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. తదుపరి తులారాశి. నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో చక్కగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వృశ్చిక రాశి ఫలితం. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ధనుసు రాశి ఫలితం. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. స్నేహితులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగులలో స్థానచలన సూచనలు ఉన్నవి. మకర రాశి ఫలితం. ముఖ్యమైన పనులలో అవాంతరాలు తప్పవు. స్థిరాస్తి విషయమై సోదరులతో వివాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి. వ్యాపారాలలో భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగులలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. తదుపరి కుంభరాశి. నిరుద్యోగులకు శుభవార్తలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. మీనరాశి ఫలితం. నిరుద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగులలో ఆశించిన పదోన్నతులు పొందుతారు. ఈ రోజున 12 రాసుల వారు అందరూ ఉదయం స్నానం చేసి తర్వాత ఒక నెయ్యి దీపం లేదా నువ్వుల నూనె దీపం వెలిగించి ఓం
నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. అనంతరం మీకు సాధ్యమైనంత మేరకు పక్షులకు గింజలు లేదా మూగజీవాలకు ఆహారం వేయండి. ఈ చిన్న పరిహారాన్ని భక్తి విశ్వాసాలతో ఆచరిస్తే మనశ్శాంతి, దైవానుగ్రహం, సానుకూల ఫలితాలు కలగాలని విశ్వసిస్తారు. ఈ చిన్న పరిహారాన్ని 12 రాసుల వారందరూ చేయవచ్చు. అందరికీ శుభం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.